తులారాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. మనం మంచి చేసింది ఎవరికి నచ్చదు. ఎందుకంటే మనం చేసింది మంచి మనకు తెలుసు, పక్క వాళ్ళకి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మేము అడిగామా అన్న భావన కూడా ఉంటుంది. అవసరానికి మీరు ఆదుకుంటారు, కానీ మీకు అవసరానికి వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరు. కాబట్టి ధన విషయంలో, వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగరీత్యా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. వ్యాపార రీత్యా కూడా మంచి కలుసుబడితనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఎప్పుడో కొన్ని భూమి ఆ విలువ చాలా పెరగడం, దాన్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చాలనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అయితే అవసరమైనదే తప్ప భూమిని అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే స్థిరాస్తిని కాపాడుకుని ఉన్న ధనంతో ముందుకు వెళ్ళిన ఆలోచన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వివాహాల శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహించాలి. సంతానం సంబంధం కుదిరిన ఆలోచన చేస్తారు. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా లాభాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. రవితో కలిసి ఉన్నారు. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ వారం సాధ్యమైనంత వరకు ధనాన్ని ఎంత తక్కువగా ఖర్చు పెడితే అంత మంచిది. అదేవిధంగా శత్రువులు మీపైన విజయం సాధిస్తారు. వాళ్ళు ఏ పన్నాంగం పండుతున్నారో తెలియకుండా అందరూ మనవాళ్ళే అనుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన కాదు. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ కళారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగం పోయే అవకాశం లేకపోలేదు, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఉన్న ఉద్యోగం రిజైన్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉన్న ఉద్యోగం స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. దూర వ్యసనాలకి, స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చు రూపాయి వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. రూపాయి లాభానికి ₹2 ఖర్చు. అది ఎలా వెళ్తుందో, ఏం చేస్తామో మనకు తెలియకుండా పోతుంది. అయితే ఈ విషయంలో మటుకి చాలా జాగ్రత్త వహించాలి. రూపాయి వస్తోంది, కానీ ఖర్చు మటుకి ₹2 అవుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార నిమిత్తం కూడా ఆచితూచి అడుగులు వేయాలి. భాగస్వామి వ్యాపారాలు అంత కలిసి రావు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్నీ మనకే తెలుసు అని చెప్పేసి ఫ్రెండ్స్ మాటలు విని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన కాదు. అదేవిధంగా 6ంట శని అంత బలంగా లేరు. కుజుడు బుధుడితో కలుస్తున్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు 6ంట ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ, శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in